అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమారు 35 సంవత్సరాల వైద్య ప్రయాణంలో గైనకాలజిస్ట్ గా, ఆబ్స్టెట్రిషియన్ గా, కాన్పులు చేసే ఎక్స్పర్ట్ గా అండ్ అఫ్ కోర్స్ సర్జన్ గా 1,00,000 మందికి పైగా మహిళల జీవితాన్ని తాకారు వారు. బహుశా ఎన్ని వేల సర్జరీలు చేసుంటారంటే 2010 నుంచి మొదలైన ఈ సర్జరీ ప్రయాణంలో బహుశా 30-40 వేల సర్జరీలు ఈజీగా చేసుంటారు. అతి క్లిష్టమైన మహిళల సమస్యల్ని కూడా ఇట్టే అంటే ఆరోగ్యపరమైన ఇష్యూస్ ని పరిష్కరించి వారిని గట్టెక్కించిన ఘనత డాక్టర్ మోక్ష ప్రసూన గారిది. అండ్ వారితో మాట్లాడబోతున్నాం. మరొక విశేషం ఏంటంటే పేరు వారిది మోక్ష ప్రసూన. అంటే మన మోక్షం అంటే తెలుసు కదా, మోహక్షయం అంటే జీవితాలు జనన మరణ ఈ వివరాల నుంచి విముక్తి పొందడం. కానీ వారు నిజానికి చాలా కష్టమైన ప్రెగ్నెన్సీస్ కూడా సాల్వ్ చేసి ట్రీట్ చేసి ఈ భూమి మీదకి ఎంతో మంది శిశువుల్ని తీసుకొచ్చారు. అండ్ మరొక కొసమేర ఊరికే చెప్పుకోవడానికి మనందరికీ తెలుసు కదా, శైలజనాథ్ గారు, మంత్రి గారు, వారి శ్రీమతి గారు డాక్టర్ మోక్ష ప్రసూన గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్కారం. నమస్తే. వెరీ హ్యాపీ టు మీట్ యూ మ్యామ్. చాలా లాంగ్ జర్నీ మీది. ఇది ఎంచుకున్న రంగమా, ఈ రంగమే మిమ్మల్ని ఎంచుకుందా? లేదు లేదు, నాకు చాలా ఇష్టపడి నేను మెడిసిన్ చేశాను. మెడిసిన్లో గైనిక్ ఇంకా ఇష్టపడి గైనిక్ చేశాను. కానీ నా ప్రయాణంలో మధ్యలో కొంచెం చేంజ్గా నేను మళ్ళీ ఎంఎస్ చేయాల్సి వచ్చింది. ఎంఎస్లో నేను ఉస్మానియాలో జనరల్ సర్జరీ ఎంఎస్ చేశాను. అది కూడా ఇష్టపడే చేశాను. అంటే ఇప్పుడు నిజానికి మహిళల ఆరోగ్యానికి సంబంధించి సర్జరీలు కూడా పెరిగాయి. అది సో ఎలా సాగింది మీ ప్రయాణం? ఎలా అనిపిస్తుంది ఒక డాక్టర్ గా? వాట్ యు వేకప్ టు ఎవ్రీడే? సక్సెస్ మంత్రం ఏమిటండి? అంటే పాజిటివ్ థింకింగ్ అంతే. ఏది ఎక్కువ ఆలోచించను. అంటే జరుగుతుంటది. ఎక్కువ టెన్షన్ పడ్డం కానీ స్ట్రెస్ పడ్డం కానీ అలా ఏముండను. ఇంట్లో ఫ్యామిలీ కూడా సేమ్, వాళ్ళు కూడా ఈజీ గోయింగ్ గా ఉంటారు కాబట్టి ఏ విషయాన్ని మళ్ళీ రీథింక్ చేయం కాబట్టి వెనక్కి వెళ్ళి ఇట్లా జరిగి ఉండాల్సిందేమో ఇలా జరగలేదేమో అని ఆలోచన అయితే నాకు ఉండదు. ఇంక ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదు. సో దానిలో ఐ ఫీల్ కంఫర్టబుల్. నాకు స్ట్రెస్ ఏం అనిపించదు. రైట్. సో అయితే ఇక్కడ అడక్క మానలేకపోతున్నారు మ్యామ్. మీరు నార్మల్ గా మీ హెల్త్ ప్రయాణం ఎలా కొనసాగింది? మీ ఓన్ హెల్త్ ని మీరు ఎలా చూసుకుంటూ వచ్చారు? ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు. అప్పుడు ఇంత అవేర్నెస్ అయితే నాకు లేదు. మెడిసిన్ అయిపోయింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అంతగా ఆలోచించేదాన్ని కాదు. అంటే ఏం తెలియదు అనుకుంటా. జస్ట్ స్పాంటేనియస్ గా గడిచిపోయింది. కాకపోతే కొంచెం ఎక్కువ హైపరెమిసిస్ ఉండేది, కంటిన్యూస్ వామిటింగ్స్ ఉండేటివి. దాదాపు 7th మంత్ దాకా నేనేం తినలేదు. ఆల్మోస్ట్ హెచ్బి అంతా 8.4 grams అయిపోయింది. తర్వాత నార్మల్ డెలివరీ కాలేదు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత డెలివరీ, తర్వాత రొటీన్ బాబు చూసుకోవడము అది ఉండేది. కానీ ఇప్పుడు మీరు చాలా కొండంత ధైర్యం ఇస్తున్నారు అందరికి. చాలా మందికి వామిటింగ్స్ అవుతాయి కదండి ప్రెగ్నెన్సీలో. ఇదివరకు అయితే ఒక చాలా అన్సైంటిఫిక్ విషయం, ఆడపిల్ల అయితే వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి అనేవారు. మీరు ఎప్పుడైనా చూసారా అలాంటి పరిస్థితులు? అంటే కోఇన్సిడెంటల్ గా అట్లానే నాకు అంత ఐడియా లేదు. అంటే కొంతమందికి కొంచెం మోర్ సెన్సిటివ్ పీపుల్, కొంచెం సెడెంటరీగా ఉండేవాళ్ళు, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు, లేకపోతే సమ్ కేరింగ్ సరిగా లేని వాళ్ళకి కొంత ఉంటుందేమో అని అనుకుంటాను. అందుకే మేము అడ్వైస్ చేస్తాం. ఎక్కువ ఉందనుకోండి దానికి మెడిసిన్స్ పెడతాం, దానికి తగ్గలేదనుకోండి ప్లేస్ చేంజ్ కూడా చెప్తాం, ఫుడ్ చేంజ్ చెప్తాం, ప్లేస్ చేంజ్ చెప్తాం. అట్లాగా ఒక పేషెంట్ దాదాపు షీ లాస్ట్ 12 kgs ఆఫ్ వెయిట్. వామిటింగ్స్ వలన we cannot control that. లాస్ట్ బేబీ కూడా డెత్ అయిపోయింది. అంటే అట్లా ఎక్స్ట్రీమ్ కేసెస్ అవన్నీ. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్, మోస్ట్ ఆఫ్ దమ్ దట్ ఈస్ నార్మల్. 3 months దాకా అలా 3 months 4 months లోపల సబ్సైడ్ అయిపోతుంది. అదేంటంటే ప్లాజెంటల్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఉంటుంది, ఎక్కువ ఉండడం వల్ల అలా ఉంటుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ ఫుడ్, కొంత వాళ్ళకి నచ్చింది తినమని చెప్పడం, ఇట్లా చెప్తే కొంచెం రికవర్ అయిపోతారు. మెడిసిన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది డాక్టర్ మోక్ష ప్రసూన గారు. మీ ప్రయాణంలో ఎన్ని సంఘటనలు మీరు చూశారు, ఎంతమంది విషయాలలో మీరు కూడా కొత్తగా నేర్చుకుంటూ బట్ చాలా మందికి కొండంత అండయ్యారు. ముఖ్యంగా మీ గురించి తెలుసుకున్నప్పుడు తెలిసిన ఒక కేసు అండి. ఒక ప్రెగ్నెంట్ గా అవుతున్న ఒక లేడీకి మాకు తెలిసింది, ఆవిడకి 3rd 4th monthలోనే హైపర్ టెన్షన్ అవి ఎక్కువ అయిపోయి బేబీ 7th 8th monthకి వచ్చేసి స్టిల్ బార్న్, అంటే ఆ టైంకి అబార్షన్ అయితే అంతే కదా, స్పాంటేనియస్ అబార్షన్ అయిపోతుందని. దాన్ని కూడా అంటే అటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిని కూడా మీరు సాల్వ్ చేశారని విన్నాం. టెల్ us about that. అంటే నేను ప్రత్యేకంగా సాల్వ్ చేస్తానని చెప్పలేను. నా దగ్గరకు ఒక రెగ్యులర్ విలేజ్ పేషెంట్ వచ్చేవాళ్ళు రెగ్యులర్గా. ప్రతిసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె 4th month 5th month తర్వాత బీపీ స్టార్ట్ అయ్యేది. అది ఎంత కంట్రోల్ చేసినా కూడా అంత కంట్రోల్ అయ్యే పొజిషన్ అయితే ఉండేది కాదు. 7th 8th monthకి వచ్చేటప్పటికి ఐయుడి అయిపోయేది. లోపల బేబీ చనిపోవడము బీపీతో అన్కంట్రోల్డ్. అది ఫస్ట్ టైం జరగల, 3 times 4 times అట్లా రిపీటెడ్ గా జరుగుతుంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఐ కెనాట్ మేనేజ్ అనిపించింది. సెయింట్ జాన్స్
హాస్పిటల్కి బెంగళూరుకి వెళ్ళమ్మా, అడ్మిట్ అవ్వండి చూద్దాము అని పంపించిన తర్వాత కూడా షీ అడ్మిటెడ్ 1 month ఉన్నారు హాస్పిటల్లోని. అక్కడ కూడా దే కెనాట్ కంట్రోల్ బేబీ. అగైన్ ఐయుడి అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత దే డోంట్ వాంట్ చైల్డ్ ఆల్సో, ఏమొద్దు అనేసి వదిలేస్తారు. ఆ తర్వాత ఒక 6 months 1 year మధ్యలో మళ్ళీ నాకు ఒక బాబుని తీసుకుని వచ్చింది నా దగ్గరికి, చిన్న బాబుని. ఎందుకంటే నేను ఒకరిని అడాప్ట్ చేసుకున్నాను, ఈ బాబు నాతోనే ఉంటాడు మేడం అని చాలా హ్యాపీగా వచ్చారు వాళ్ళు. ఐఎమ్ ఆల్సో ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఇంత ప్రయాణంలో కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు కదా అని అనిపించింది. వాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ 1 year తర్వాత 4 months నుంచి నాకు పీరియడ్స్ రాలేదు మేడం అని మళ్ళీ వచ్చింది పేషెంట్. వాడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్ అన్ని చేపిస్తే షీఈస్ అగైన్ ప్రెగ్నెంట్. బట్ ఆమె ఏంటంటే నాకు వద్దంటే వద్దు, నాకు అబార్షన్ చేయండి అంటే కూడా నేను అలా ఒప్పుకోను, ఈసారి ట్రై చేద్దాం, ఈసారి సక్సెస్ కాకపోతే నేనే ఒకేసారి మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేస్తాను అని చెప్పాను. ఆమె అయిపోయింది. ఆమె చెకప్కి వచ్చేవాళ్ళు. లాస్ట్ లో జస్ట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఆమె వచ్చారు నా దగ్గరికి. క్లినిక్ లో ఉన్నాను నేను. లేదు హాస్పిటల్కి వెళ్దాం, డెలివరీ టైం అయినట్టు వెళ్దాం అంటే ఆమె ఎంత అంటే షీ డెలివర్డ్ ఇన్ మై క్లినిక్ ఓన్లీ. షీ డెలివర్డ్ సడన్ గా. ఎట్లా అంటే బేబీ కూడా సేఫ్. అదే రియల్ లాగా నాకు మిరకల్ లాగా అనిపించింది. ఇన్ని రోజులు అబార్షన్స్ అవుతూ అంటే నాకేమనిపించింది, ఆ మెంటల్ స్ట్రెస్ స్ట్రైన్ కూడా ఒక మన మీద ప్రెషర్ ఉంటుంది, మన బాడీ మీద మన ఉంటుంది. ఆ డెలివర్ చేసాము, క్లినిక్ లోనే డెలివరీ చేయాల్సి వచ్చింది. బేబీ మదర్ ఇద్దరు సేఫ్. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఈసారి మరి హైపర్ టెన్షన్ రాకుండా ఏం చేశారు? ఏమి అసలు నథింగ్. మేము చాలా కాషియస్కున్నాము కానీ అస్సలు రాలేదు. నార్మల్ గా డెలివరీ అవ్వడం కూడా అదే విచిత్రం. నార్మల్ బేబీ డెలివరీ. సరే పాప పుట్టింది, పాపను కూడా వాళ్ళు అదే చెప్పాను, బాబుని నెగ్లెక్ట్ చేయొద్దమ్మా అంటే నో లేదు మేడం, వాళ్ళ ఫస్ట్ బేబీ, ఈ సెకండ్ బేబీ మాకు, వాడే మోర్ ఇంపార్టెంట్ మాకు అని చెప్పారు. ఇద్దరు దే ఆర్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో అలా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? పెద్దవాళ్ళు అయిపోయారు. ఎన్ని విచిత్రాలు వింటూ ఉంటాం. అసలు జనన మరణ రహస్యాలు మీరు ఏమనుకుంటారండి? అంటే ఒక స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్తో చూస్తే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఒక సోల్ ఈ ప్రపంచంలో వూమ్లోకి వచ్చి మళ్ళీ 7 నెలలు 8 నెలలు ఒక బేబీ ఫామ్ అవుతున్న టైంలో వెళ్ళిపోవడం ఏంటి? మీరు ఎప్పుడైనా తాత్వికంగా అడిగారా ఈ ప్రశ్నని? ఇట్స్ అ కాంప్లికేటెడ్ క్వశ్చన్. నేను ఆ యాంగిల్లో నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఎట్లా అంటే డెలివరీ బాగా హెల్దీగా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నానే కానీ అమ్మాయిలు అబ్బాయిలు అని డిఫరెన్స్ చూపించద్దు, ఆడపిల్లలైనా సేఫ్గా డెలివరీ అవ్వాలి, క్షేమంగా ఉండాలి అన్న ఆలోచన దూరం ఉండదు. కానీ ఇది తాత్వికంగా నేను ఎప్పుడు అంత ఆలోచన అయితే చేయలేదు. బహుశా ఐ థింక్ బీయింగ్ మీరు ఒక పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో ఉండి కూడా సమాజం పట్ల కొంత ఒక శ్రద్ధ అవగాహన కూడా ఉండుంటుంది. సో మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యలు మీరు 35 సంవత్సరాల్లో బాగా మీరు కన్సర్న్డ్గా ఉంటారు? ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా 65% ఉమెన్ అనిమిక్కే ఉన్నారు. ఒకవేళ నేను మిమ్మల్ని టెస్ట్ చేసినా కూడా మీరు కూడా అనిమిక్ ఉంటారని నా ఫీలింగ్. అంటే ఎవరు వాళ్ళ హెల్త్ అంటే మన పెంపకం ఎలా ఉంటుందంటే టేక్ కేర్ ఆఫ్ అదర్స్, ఇతరుల గురించి కేర్ తీసుకోండి. అది పేరెంట్స్ కావచ్చు, మన సిబ్లింగ్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లల గురించి కానీ మనకి ఎప్పుడు ఎవరు చెప్పరు మీ గురించి మీ కేర్ తీసుకోండి అనేది. ఆ కాన్సెప్ట్ లేదు. అవును, ఆ కాన్సెప్ట్ లేకపోవడం వల్ల ఏమనుకుంటారంటే వీ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ ఫస్ట్. ఇంట్లో ప్రిపేర్ చేసేది మీరే ఉండొచ్చు కానీ మొదట మనం తినాలి అనే కాన్సెప్ట్ తెలీదు. లాస్ట్ లో తినాలేమో అనే కాన్సెప్ట్ లో మనం పెంపబడ్డాం. లాస్ట్ లో మిగిలింది తినాలేమో అనే ఆలోచన ధోరణి ఇంకా చాలా మందిలో ఉంది. మిగిలిపోయింది తింటాను, మన డస్ట్బిన్స్ కాదు కదా, డస్ట్బిన్ లో పడాల్సిన ఫుడ్ మనం తినడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మాయిలందరికీ నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఆ ఒబేసిటీ కూడా రీజన్ కూడా అది. మోస్ట్ ఆఫ్ ఉమెన్ లో ఏదో మిగిలింది తినాలని కాకుండా మీకేం కావాలి అదే పెట్టుకోండి ప్లేట్లో. మీకు ఎప్పుడు ఫస్ట్ మీరే తినండి. టేస్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ మీకు నచ్చింది పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, ఎంత కావాలో అంత తినండి. అది కూడా న్యూట్రిషియస్గా అన్నీ ఉన్నాయా లేదో ఒక్కసారి చూసుకోండి. ప్రోటీన్స్ అందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మనకి లీఫీ వెజిటబుల్స్ కావాలి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ అవన్నీ మన ప్లేట్లో ఉన్నాయా లేదా అది చూసుకోండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఇయర్లీ వన్స్ టెస్ట్ చేయించుకోండి. ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించుకోండి. అంటే నెగ్లెక్ట్ చేయకండి. వేరే వాళ్ళ ఆరోగ్యమే ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మన ఆరోగ్యం మన ఇంపార్టెంట్. మనం బాగున్నప్పుడే మిగతా వాళ్ళ గురించి మనం కేర్ తీసుకోవాలి. చాలా అరుదుగా చూస్తాం మనం ఇంట్లో లేట్ అయినా కూడా ఉమెన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు వెయిట్. భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది భర్త కోసమో లేకపోతే పిల్లల కోసమో. కానీ తను కూర్చుని ఆకలేసిన తన టైంకి తను తినేసే పరిస్థితి ఉండదు. అది కాదు అంటే మనం నేర్పించాలేమో అనుకుంటా, అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని వాళ్ళకి మనం చెప్పాలి. ఫస్ట్ తినండి అని నేను అందుకే చెప్తున్నాను.
ఫస్ట్ మీరు తినండి, ఒక ఫుడ్ మీరే తయారు చేస్తారు, అలాంటప్పుడు ఫస్ట్ మీరు పెట్టుకోండి, ఒక ప్లేట్లో పెట్టుకోండి, మీకు ఏం కావాలో అది ఫస్ట్ తినండి. తిన్న తర్వాతనే మిగతావి ఎలా ఉన్నాయి, సరిపోద్దో లేదో అనేది కాదు, మీరు ఏమున్నాయి మిగిలింది తినే ఆలోచన అయితే ఎప్పుడు చేయకండి. మిగిలింది తినడానికి మనం లేము. సృష్టికి మూల అమ్మ. అవునవును. అంతే మీరు హెల్దీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. ఆ విషయం మనం ఐడెంటిఫై చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఇంట్లో ఎలా ఉండేవారు? మీరు బిజీ అండ్ అలాగే శైలజానాథ్ గారు కూడా చాలా బిజీ. సో మీ భోజన టైమింగ్స్ కలిసేవా? మీరు ఆకలేసినప్పుడు తినేసేవారు? ఇద్దరు జాబ్ చేసేటప్పుడు కూడా ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళం. తను కార్ పార్క్ చేసి వచ్చేటప్పటికి నేను ప్లేట్లో పెట్టుకునేసేదాన్ని. నేను వస్తున్నా మోక్ష ఆగు ఆగు అంటే కూడా ఫస్ట్ నేను తినేసేదాన్ని. అంతే, దట్ ఇస్ ద స్పిరిట్ అన్నమాట. ఇప్పుడు కూడా తను వెయిట్ చేస్తాడు. 4 o'clock అయినా 5 o'clock అయినా నేను వచ్చిన దాకా తను వెయిట్ చేస్తాడు, కానీ నేను ఎప్పుడు వెయిట్ చేయను. అంటే ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ లేదు అంటే నాకు కరెక్ట్ టైం తినాలని ఆకలిస్తున్న టైంలో తినాలనుకుంటాను. ఏదో తిని చెత్త తిని ఇతరుల కోసం వెయిట్ చేస్తా, అసలు టైంలో అసలు తినకుండా ఉండి అన్హెల్దీగా ఉండేదానికంటే మనకు ఆకలేసినప్పుడు మనం తినేస్తే కరెక్ట్గా తింటాం. రైట్, అదొక్కటే. తనకైతే అలవాటు ఉంది, వెయిట్ చేస్తాడు, నాకైతే లేదు. చాలా బాగుంది. అయితే అఫ్ కోర్స్ మ్యామ్, మీరు ఈ కాంప్లికేటెడ్ కేసు డెలివరీ చేశారు, క్లినిక్లోనే డెలివరీ అయిపోయింది. ఇలాంటివి కోకళ్ళలు చూసుంటారు మీరు యాక్చువల్లీ, అంటే మధ్యలో కాంప్లికేషన్స్ రావడం. ఇది ఓవరాల్గా మన ఆహార వ్యవహారాల గురించి మాట్లాడితే విమెన్కి తప్పనిసరిగా కావాల్సిన ఫుడ్స్ ఏంటండి? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే మన రొటీన్గా మనం తినే అన్నము అవన్నీ మన రొటీన్ హ్యాబిట్స్, చపాతీలు అన్ని. వీటన్నిటికంటే కూడా ఫస్ట్ మనం అనీమిక్ లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అందరు మాత్రం. ఎందుకంటే 65 to 70% ఉమెన్ ఆర్ అనీమిక్. ఎందుకంటే సరిగ్గా తిండి తినకపోవడం ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే పీరియడ్స్, ఆ బ్లీడింగ్ పోవడము, హెవీగా ఉండడము. దాన్ని ఏంటంటే నార్మల్గా కట్ అయితే బ్లడ్ పోతుంటే దట్ బ్లడ్ ఈస్ డిఫరెంట్, దిస్ బ్లడ్ ఈస్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్. ఇది చెడు రక్తం, అది మంచి రక్తం. ఇక్కడ చిన్న కోసుకున్నాం అనుకోండి, రక్తం కారుతున్నప్పుడు అమ్మో రక్తం పోయింది, చాలా పోయింది అని టెన్షన్ పడతాం. నా దగ్గర నా పేషెంట్స్ వస్తుంటారు చాలా మంది, 1 month నుంచి బ్లీడ్ అవుతుంది, రోజుకు 4 pads 5 pads నేను యూజ్ చేస్తున్నాను, కొన్నిసార్లు డబుల్ ప్యాడ్స్ యూజ్ చేస్తాను మేడం అంటే, దర్ వెరీ అనీమిక్. 2 grams 3 అది అట్లీస్ట్ 5 6 7 grams. అంతదాకా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారమ్మా, మీరు ఎలా ఉంటారు అంటే, మేడం అది మామూలే కదా, పక్క వాళ్ళు చెప్పారు, వెనక వాళ్ళు చెప్పారు, అది మామూలు కదమ్మా, ఈ బ్లడ్ ఎలా అంటుందో ఆ బ్లడ్ కూడా అంతే, సేమ్ బ్లడ్, దెర్ ఇస్ నో చేంజ్. అంతే కదా, ఈ సమయత్తు కూడా చేంజ్ ఉండదు, అది ఇది ఒకటే. సో ఇక్కడ కట్ చేసుకొని బ్లడ్ పోతే మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలో అక్కడ బ్లడ్ పోయినా కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. ఆ విషయం తెలుసుకొని ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే తినేటప్పుడు అన్ని తింటున్నామా లేదా, ఎస్పెషలీ లీఫీ వెజిటబుల్స్ తింటున్నామా లేదా, కోడిగుడ్డు తింటున్నామా లేదా, లేదా వెజిటేరియన్స్ ఉన్నారు, వెజిటేరియన్స్కి ఏం పెట్టాలి అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇవన్నీ కూడా బీన్స్, రాజ్మా, సోయా అన్ని కూడా ప్రోటీన్సే. ఆ ప్రోటీన్ హై ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ తినగలిగిన వాళ్ళు నాన్ వెజ్ తినడం బెస్ట్, తినలేని వాళ్ళు ఇది తినడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది చిన్న గాయం అయితే చీమ్ పడుతుంది, ఆ పప్పు తినలా ఈ పప్పు తినలా, అవన్నీ అబద్ధం. ఇప్పటిదాకా ఏ స్టడీస్ లో కూడా పలానా పప్పు తింటే చీమ్ పడుతుంది, లేదా పలానా కూరగాయలు తింటే చీమ్ పడుతుంది అనేది అబద్ధం. ఇక్కడ అడగాలి, ఆపరేషన్ అయిన C-section అయిన మహిళలకి చీమ్ పడుతుందని చెప్పి పప్పులు కూడా పెట్టరు. ఇది మీరు ఒక డాక్టర్గా ఎలా చైతన్యం తీసుకొస్తున్నారు దీనిలో? అది ఎంత మనము వచ్చినప్పుడల్లా తిట్టాల్సి వస్తుంది చాలా మంది పేషెంట్లు. ఎందుకు అంటే ఇంత నమ్మకంతో మా దగ్గరకు వస్తారు అంటే మీ ప్రాణాన్ని మా చేతుల్లో పెట్టేస్తారు. అవును, అనస్థీషియా అంటే మీరు గాలి కూడా తీర్చుకోలేని పరిస్థితి, మొత్తం మా దగ్గర పెట్టేస్తారు. మేము కత్తి పట్టాము అంటే బయట వాళ్ళు కత్తి పడితే ఇట్స్ ఎ క్రైమ్, కత్తి తీసి కట్ చేస్తే ఇట్స్ ఎ క్రైమ్. మేము కత్తి తీసి కట్ చేస్తే అంటే మీరు వాళ్ళు మాకు ఇచ్చేస్తున్నారు. అంత నమ్మిన వాళ్ళు మీరు అన్ని తినండమ్మా అంటే కూడా ఎందుకు నమ్మరు మమ్మల్ని? అది ఎప్పుడు నాకు క్వశ్చనే, మీరు చెప్పాల్సిందే. క్వశ్చన్కి అది నేను ఎప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటాను, ఎందుకు మేము చెప్పింది వినకుండా పక్కింటి వాళ్ళు పక్క బెడ్ వాళ్ళు చెప్పింది వింటారు మీరు? అది ఒక్కటి వినండి, అన్ని తినండి, ఏదన్నా అయితే వీఆర్ రెస్పాన్సిబుల్. అవును, మీరు కాదు మేము రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళు నమ్మాలి డాక్టర్ని. డాక్టర్ చెప్పినట్టు తింటే చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతాయి. రైట్. ఎప్పుడు మీరు అనీమిక్ ఉంటారో, బ్లడ్ తక్కువ ఉంటుందో, లేకపోతే మీకు కావాల్సిన ప్రోటీన్స్ ఇవన్నీ ఉండవు, కొలాజన్ డెవలప్మెంట్ ఉండదు, హీలింగ్ ఉండదు, త్వరగా అతుక్కోదు, యూఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. అంటే మీ రెసిస్టెంట్ పవర్ తగ్గినప్పుడు బ్యాక్టీరియల్ అఫెక్షన్ కానీ వైరస్ కానీ తొందరగా అఫెక్ట్ అవుతుంది. అవును, అట్లా అయినప్పుడు మీరు మోర్ సిక్ ఉంటారు. కరెక్ట్ కదా, అంతే కదా, ఏ బాడీ కూడా కోఆపరేట్ చెయ్యదు మీకు. అంతే. సో యూ హ్యావ్ టు లిసన్ వాట్ డాక్టర్ సేస్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో దెమ్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఫుడ్స్ తీసుకొచ్చాము డాక్టర్ మోక్ష గారు. అఫ్ కోర్స్ మీరు చెప్పారు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. తప్పకుండా. ఈ ఆకుకూర ఇందులో ఉండే వైటమిన్స్ అండ్ ఎసెన్షియల్ ఇవి ఏమిటండి, మినరల్స్ ఏంటండి ఇందులో? దాని మామూలుగా ఐరన్ ఉంటుంది మెయిన్ గా, అన్ని మినరల్స్ ఉంటాయి.
సో ఎస్పెషలీ ఫైబర్ ఉంటుంది, అంటే ఈ కాన్స్టిపేషన్స్ ఇలా రాకుండా ఉంటాయి, అండ్ ఫిషర్స్, పైల్స్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇట్స్ వెరీ కామన్. వాళ్ళు చెప్పని కూడా చెప్పరు. ఇవన్నీ ఉండాలంటే లీఫీ వెజిటబుల్స్ మీరు ఐరన్ అట్లీస్ట్ 100 grams పర్ డే, ఉమ్మర్ అన్న తర్వాత 100 grams తినగలగాలి. దట్స్ బెటర్. అంటే అన్ని కవర్ అయిపోతాయి, దాని అన్ని మినరల్స్ ఉంటాయి, అన్ని వైటమిన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి లీఫీ వెజిటబుల్స్ మనం కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ మ్యామ్. అలాగే ఫ్రూట్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో తినడం మానేశారు. కారణం ఏంటంటే మంచి ఫ్రూట్స్ దొరకట్లేదు. రెండోది ఏంటంటే ఫ్రూట్స్ వల్ల లావ్ అయిపోతారు, షుగర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందని వింటున్నాం. ఫ్రూట్స్ ఎంత తినాలండి విమెన్? ఫ్రూట్స్ అంటే మీకు ఏది అవైలబిలిటీ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇస్ కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టినవన్నీ ఆల్మోస్ట్ కాస్ట్లీ ఫ్రూట్స్, ఒకటి తప్పి కొన్ని వాటర్ మిలన్ ఇట్లాంటి కొన్ని తప్పించి మీకు అవైలబుల్ ఫ్రూట్స్, మీకు ఏం ఫ్రూట్ అవైలబిలిటీ ఉంది. కాస్ట్లీ ఫ్రూట్ తినాల్సిన అవసరం లేదు. మీ సీతాఫలం అవైలబిలిటీలో ఉందా, యూ కెన్ టేక్. మ్యాంగో ఉందా, తీసుకోండి. లేదా జామకాయ ఉందా, మనకు రొటీనే జామకాయ దొరికింది. సో మీకు ఏమి దొరుకుతాయో అవి తినండి. అట్లీస్ట్ తిన్న తర్వాత ఒక 50 grams 100 grams తినడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే మిగతా వాటిల్లో లేని వైటమిన్స్ అన్ని ఫ్రూట్స్ లో. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ స్మార్ట్, యూ వాంట్ టు బికమ్ గ్లోరీ, దట్ ఇస్ గ్లో ఉండాలా, లేక మంచి హెయిర్ ఉండాలా, ఇవన్నీ ఉంటే బెటర్ టు టేక్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్సో. ఫ్రూట్స్ అంటే మీరు ఆ కాన్షియస్ తో అన్న తింటారన్న ఉద్దేశం, అంతే కదా. అంటే మీరు అందంగా ఉన్నారు, అందంగా ఉండాలి అన్నాను అనుకోండి, కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అనే ఉద్దేశంతో అట్లీస్ట్ 50 to 100 grams తినగలిగితే మంచిది. ఏది దొరికితే అది, ఫలాంది అని పర్టికులర్ కాదు. వైటమిన్ సి సంబంధించింది ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ మంచిది. ఇంకొంచెం ఎక్కువ గ్లో. అదొక్కటే కాకుండా గ్లో వచ్చేదే కాకుండా బ్లడ్ క్లాట్ కావడము అట్లాంటివి లేకుండా కొంచెం మంచిగా ఉంటుంది. అలాగే కీరకాయలు యూనివర్సల్, ఏ సీజన్ లో అయినా ప్రతి స్మూతీలో, ప్రతి జ్యూస్ లో, అన్నిట్లో తినమని చెప్తున్నారు అందరూ. దాని గురించి చెప్పండి మ్యామ్. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, సో హైడ్రేషన్ బాగుంటుంది ఒకటి. ఇంకోటి అంటే మనకు తినడం ఈజీగా ఉంటది. ఒకటి అంటే కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, అంటే ఎక్కువ తినాలని అనిపించేది, ఫుల్నెస్ అనిపిస్తుంది, ఈజీగా ఉంటది. కాబట్టి బెటర్ టు టేక్ అనేసి. అండ్ ఆల్సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే కూడా తీసుకోవచ్చు అని చెప్తారు కీరకాయ అయితే. ఎప్పుడైనా తీసుకోవచ్చు దాన్ని, అది ఎందుకంటే డైజెస్టబుల్ కూడా. అందులో మోస్ట్ వాటరీ ఉంటది కాబట్టి ఈజీగా డైజెస్టబుల్ ఉంటది, ఫైబర్ ఉంటది. బెటర్ టు టేక్, మంచిది అది. చాలా మంది ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వస్తాయి, వేడిగా ఇట్లా ఈ నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ చేసుకుని తినాలి, మంచిగా స్పైసీగా తినాలని ఉంటుంది కదా. నో, నథింగ్. వాట్ యూ థింక్ మ్యామ్? తినకూడదు అస్సలు వద్దు. ఇదంతా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్టడీస్ జరిగే కొద్దీ కూడా దానిలో సాల్ట్ కంటెంట్, ప్రిజర్వేటివ్స్, కొన్ని కార్సినోజెనిక్ అని కూడా కొన్ని స్టాప్ చేస్తున్నారు. అస్సలు ఇట్స్ నాట్ తీసుకోకూడదు రియల్ గా చెప్పాలంటే. సో ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ మీరు రాగి మాల్ట్ తాగమనండి, రాగి తయారు చేసుకోండి, తీసుకోండి. జొన్నలు వాటిలో ఉంటాయి కదా, అవన్నీ జావా లాగా చేసుకోండి, తీసుకోండి. రాగి కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ లో. మామిడికాయలు తినండి, మామిడికాయలు తినడం బెటర్. హ్యాపీగా కారం ఉప్పు వేసుకుని తినండి, నైస్ టు ఈట్. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు ఈట్ ఇలాంటి. ఎవరికైనా, నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్, ఎనీబడి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నాట్ ఓన్లీ ఉమెన్ అండ్ బేబీ ఆల్సో గోయింగ్ టు బి అఫెక్ట్. మనం బేబీ హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాలి. డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఫ్రూట్ జ్యూసెస్ అని, అలాంగ్ విత్ పల్ప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈ ఎంఎస్జీ యాడ్ చేస్తారు అన్ని ఫుడ్స్ లో ఇప్పుడు, టేస్ట్ ఎన్హాన్సర్, ఫ్లేవర్ ఎన్హాన్సర్ అని చైనీస్ ఫుడ్ లో ఎక్కువ తింటూ ఉంటాం. సో అది ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య మనకి ఆటిజం కేసులు పెరుగుతున్నాయి కదా మ్యామ్, చూస్తుంటారు మీరు కూడా. సో ఏం అడ్వైస్ ఇస్తారు? జాగ్రత్తగా బయట తినాలనిపిస్తుంది, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి తినకూడదు, పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పలేను. ఇంకోటి ఏంటంటే రియల్ గా ఇఫ్ యూ ఫీల్ యూ వాంట్ ఈట్ ఇట్, నో ప్రాబ్లం. కానీ అది ఎక్సెస్ గా ఇట్స్ హ్యాబిటేట్, మొత్తం తీసుకోవడము, రెగ్యులర్ గా తీసుకోవడం, అలా చేయకుండా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే ఇంకా బెస్ట్. న్యాచురల్ థింగ్స్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ ఇస్ ఎ న్యాచురల్ థింగ్, మనకు ఒకరికే కాదు ప్రెగ్నెన్సీ, ఆల్ అనిమల్స్ ఆర్ ప్రెగ్నెంట్. సో అవి ఎంత న్యాచురల్ గా ఉంటాయో మనం కూడా అంత న్యాచురల్ గానే దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఆలోచన విధానం కూడా అలాగే ఉండాలి. ఇవి ఆల్ రైట్. డాక్టర్ మోక్ష గారు, 100 ఏళ్ళు బ్రతకాలంటే సీక్రెట్ ఏంటండి? మహిళల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మహిళలకి బాగా కంపారిటివ్లీ బెటర్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద సీక్రెట్? అంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. 33 years 32 years అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ టైం తినడం, కరెక్ట్గా నిద్రపోవడం, ఎక్కువ మనసు దాకా తీసుకోకుండా ఉండడం, ఆల్ ఇష్యూస్ కూడా. అంటే మీరు తీసుకున్నంత మాత్రాన ఇష్యూ ఏం మారదు, దాని యొక్క న్యాచురల్ కోర్స్ అది జరుగుతూ ఉంటుంది. రియల్ గా మీరు ఆలోచించి నేను దీన్ని డీల్ చేయగలను అనుకోండి, డీల్ చేయండి, ఇష్యూని తెచ్చేయండి అక్కడికి. చేత కాలేదనుకోండి, లీవ్ ఇట్. అంతేగాని దిల్పే మతలో వద్దు.
మంచి హ్యాబిట్స్. ఇప్పుడు మీరు ఏదైనా సింగర్ అనుకోండి, చక్కగా లెట్స్ ఎంజాయ్ యువర్ సింగింగ్. బుక్ చదివే హ్యాబిట్ ఉంది అనుకోండి, ఐఎమ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్, సో విల్ ఎంజాయ్. మా పుస్తకాల్లో అంటే ప్రపంచం మర్చిపోయినట్టు అనిపిస్తుంది, మిగతా ఇష్యూస్ ఏం గుర్తురావు. సో అట్లా మీకు నచ్చిన అంటే ప్రతి ఒక్కరికి వృత్తి ప్రవృత్తి కూడా ఉండాలి. వృత్తి ఉండాలి, ప్రవృత్తి ఉండాలి. చాలా మంది ఉమెన్ ఎక్సర్సైజ్ చేయడానికి అమ్మ నువ్వు 1 గంట నడవమ్మా, చాలా లావు అవుతున్నారు మీరు, ఒబేస్తున్నా అంటే మేడం నేను చాలా వర్క్ చేస్తాను, నాకు పొద్దు నుంచి రాత్రి దాకా తీరిక దొరకదు అంటే అది నీ రొటీన్ వర్క్. అవును, ఆ వర్క్ వేరే, నీ ఎక్సర్సైజ్ వేరే. కాబట్టి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. మీరు ఏమన్నా చేయండి, ఒక 20 మినిట్స్ మీకోసం కేటాయించుకోండి రెగ్యులర్గా. అంటే మీరు చెప్పారు కదా నేను ఎక్కువ కాలం బతకాలి. ఎక్కువ కాలం బతకడం, అన్హెల్తీగా బతకడం అనేది వేస్ట్. అదే హెల్తీగా బతకాలి అంటే దీన్ని ఎంజాయ్ చేయగలగాలి. మీరు వర్షాన్ని ఎంజాయ్ చేయగలగాలి, గాలిని ఎంజాయ్ చేయగలగాలి, బయట వచ్చే పాటలు ఎంజాయ్ చేయగలగాలి. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మీరు హెల్తీగా ఉండాలి. అట్లా లైఫ్ ప్రొలాంగ్ ఉంటే బాగుంటుంది. చాలా మీరు మిమ్మల్ని చూస్తుంటే ఎంత అంటే హ్యాపీగా అనిపిస్తుందంటే మీరు చాలా హ్యాపీగా ఈజీగా తీసుకుంటున్నారని. లేదు, మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అవునా? ఓకే, అయితే మ్యూచువల్. వెరీ హ్యాపీ బికాస్ అంటే బికాస్ యూఆర్ స్ట్రాంగ్ ఉమెన్, మీరు మిమ్మల్ని బాగా కేర్ తీసుకుంటారు కాబట్టి మీకు అలజడి లేదు. చాలా విమెన్ కి మీరు చెప్పినట్టు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోరు కాబట్టి ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు. కాబట్టి మీరు విమెన్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి డాక్టర్ మోక్ష ప్రసన్న గారు ఇవాళ? అంటే మా ఫాదర్ నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళండి. మేము 5 మెంబర్స్ అమ్మాయిలు. మా ఫాదర్ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఎవరు లేరు. ఓహో, ఐఎమ్ ది ఫస్ట్ చైల్డ్. మీరు విమెన్ ఎంపవర్డ్ ఫ్యామిలీ మీరే. యా, మా ఫాదర్ ఏం చెప్పేవాళ్ళంటే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అనేవాళ్ళు. అంటే నేను కొంచెం ఆ ఏజ్లో నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ మళ్ళీ నాకు అర్థమైంది. అంటే డిపెండెంట్ ఈవెన్ దట్ పర్సన్ మే బి యువర్ హస్బెండ్. అంటే మీరు ఆధారపడకండి ఎవరి మీద అని చెప్పేవాడు. అంటే ఆధారపడము అంటే ఎమోషనల్గా కాదు, ఎకనామికల్గా కాదు, ఏ విధంగా కూడా ఆధారపడద్దు. అంటే నేను అనుకోండి నాకు ఏదైనా సమస్య వచ్చింది, ఐ కెన్ డీల్ మై ఇష్యూస్. నేను సమస్య ఇంకొకరి మీద ఆధారపడితే వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి, వాళ్ళు డీల్ చేసినట్టు నేను ఫాలో అవ్వాలి. అది నేను ఎవరి మీద ఆధారపడలేదు అనుకోండి, నాకు వచ్చే సమస్యలు కొంచెమే ఉంటాయి. దాన్ని నేను డీల్ చేయగలిగే ఉంటాను. ఒకవేళ డీల్ చేయలేకపోతే ఐ విల్ లీవ్ దట్ ఇష్యూస్. అది నేను అనుకుంటున్నా. అమ్మాయిలందరికీ కూడా అదే చెప్పాలనుకుంటాను. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకండి, మీ పని మీరు చేసుకోగలిగేటట్టు మీరు ఎదగండి. డబ్బులు సంపాదన కావచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ కావచ్చు అని నేనైతే అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటున్నా. అదొక్కటే నా ఫీలింగ్. తప్పకుండా డాక్టర్ మోక్ష ప్రసన్న గారు, ఐ థింక్ మీ అపారమైన అనుభవంతో విమెన్కి కౌన్సిలింగ్, విమెన్కి అన్ని విధాల ఆరోగ్యపరమైన సూత్రాలు అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కేర్ ఇలాంటివి అండ్ ఆల్సో బ్రెస్ట్ క్యాన్సర్ బాగా పెరుగుతుంది. సో ఆ స్క్రీనింగ్ అన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాం. సో వి రిక్వెస్ట్ యూ, మీరు మా సుమన్ టీవీ ద్వారా మా వ్యూవర్స్ కి చాలా మందికి చెప్పాలి. లేదు, మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. నేను ఉమెన్ ఇష్యూ లేదన్నా చెప్పడానికి కూడా ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ పెరగాలి. ఏ ఉమెన్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా ఐడెంటిఫై చేయగలగాలి. లేట్ స్టేజ్లో వచ్చి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్ నా. అంతే కదా, ఇట్స్ ఎ క్యూరబుల్. అది మనకి ఇంపార్టెంట్. క్యూరబుల్ డిసీజ్ లేనప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. కాబట్టి క్యూరబుల్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యూ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. తప్పకుండా మ్యామ్, విత్ యువర్ ఇన్స్పిరేషన్ వీ విల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.